వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆ పక్కనే నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఉద్యోగం రాలే. వన్ కాల్ లెటర్ కూడా పొందిన తర్వాత ఏమంటే అప్లోడ్ అంట, అప్లోడింగ్లో ఈయన కరెక్ట్గానే చేసినాడు, గోల్డ్ మెడల్నే చేసినాడు, సిల్వర్ మెడల్ అని చెప్పి అని అప్లోడ్ చేసినాడని పొరపాటు చేసినాడని చెప్పి అంటారు. గోల్డ్ మెడల్ వచ్చినోడు సిల్వర్ మెడల్ ఎందుకు రాస్తాడయా? అయినా ఇంకొకటి, అయినా నువ్వు పాల్గొన్నందుకే ఇస్తున్నావు. ఇక్కడ మెడల్ వచ్చిన మెడల్ అయితే ఓ మెడల్ అయితే వచ్చింది కదా, మెడల్ వచ్చిన నీకు ఇవ్వు. నువ్వు వాడు పాల్గొన్నందుకే ఇస్తున్నావు ఉద్యోగాలు. అది కూడా ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్టు, ఇంటర్ యూనివర్సిటీ. ఇదేమో నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. ఏదో మెడల్ నువ్వు చెప్పినట్టు గోల్డ్ మెడల్కి అప్లోడ్ చేయాలి, సిల్వర్ మెడల్ అప్లోడ్ చేసిన అదే అనుకుందాం. యాదో మెడల్ అయితే వచ్చింది కదా, వచ్చిన దొరికాయ నా పక్కనే కూర్చోన్నాడు. ఎక్కడికి అన్యాయం ఇది? గేట్లు తెరిచిన తర్వాత వాళ్ళందరికీ లోపలికి పంపించుకున్నారు. పంపించుకున్న తర్వాత మళ్ళా జీవో నెంబర్ 23, 25 and 56తో మళ్ళీ గేట్లు మూసేసినారు. అంటే పాత జీవోలు మళ్ళీ రద్దు చేసినారు. జీవో నెంబర్ 23 స్పోర్ట్స్ పాలసీ మార్చినారు. జీవో నెంబర్ 25 ఇంతకుముందు ఇచ్చిన జీవో 4ను రద్దు చేస్తూ, జీవో నెంబర్ 56 ఇంతకుముందు ఇచ్చిన జీవో నెంబర్ 47ను రద్దు చేస్తూ, అంటే గేట్లు ఎత్తుతారు, వాళ్ళ మనుషులందరికీ లోపలికి పంపిస్తారు. మళ్ళీ వీళ్ళే పని అయిపోయిన తర్వాత గేట్లు క్లోజ్, పాత జీవోలు రద్దు, కొత్త జీవోలు పిక్చర్లేకి. ఇది స్కామ్ కాకపోతే ఏంది స్వామి ఇది? నీ బుద్ధి పుట్టినట్టు జీవోలు ఇస్తున్నావు, నీ బుద్ధి పుట్టినప్పుడు క్యాన్సిల్ చేస్తున్నావు, నీ బుద్ధి పుట్టిన రద్దు చేస్తున్నావు. ఫస్ట్ జీవో నెంబర్ 4, 47తో గేట్లు ఎత్తుతున్నారు. గత ప్రభుత్వం, మా ప్రభుత్వం దానికన్నా ముందు ఉన్న జీవో నెంబర్ 74ను రద్దు చేసి తర్వాత నీ వాళ్ళందరినీ లోపలికి పంపించినాం. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత జీవో నెంబర్ 23 స్పోర్ట్స్ పాలసీలో చేంజెస్, జీవో నెంబర్ 25, జీవో నెంబర్ 4కు చేంజ్ రద్దు, జీవో నెంబర్ 56, జీవో నెంబర్ 47ను రద్దు, గేట్లు మూసేసినారు.